హలో అండి, వెల్కమ్ టు వృక్షవాటిక యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్లో ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. ఈ వీడియోలో నా గురించి అండ్ ఫామ్ గురించి చిన్న ఇంట్రడక్షన్ పార్ట్ షేర్ చేసుకుంటాను. నా పేరు అఖిల. మా నాన్న వ్యవసాయం చేస్తారు. చిన్నప్పుడు మా నాన్న పొలంలో ఏదో ఒక పనిలో హెల్ప్ చేయడానికి మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళేవారు. సో అలా నాకు కూడా ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం అండ్ ఇంట్రెస్ట్ కూడా. ఆ ప్యాషన్తోనే 1 ఎకర్లో ఫామ్ స్టార్ట్ చేశాం. వీడియోలో కనిపిస్తున్నారు మా డాడీ. మాకు ఇంట్లో ఉన్న గార్డెన్లో ఎప్పుడు మొక్కల్లో ఏదో ఒక పని ఇలా చేస్తూనే ఉంటారు. మా నాన్నకి 2010వ సంవత్సరంలో ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. చాలా సఫర్ అయ్యాడు. కానీ ఆయన వ్యవసాయం మాత్రం వదలకుండా ఇప్పటికీ కష్టపడుతున్నాడు. మా నాన్ననే కాదండి, ఏ రైతు అయినా పైరు వేశాక పంట చేతికి వచ్చే వరకు చాలా కష్టం ఉంటుంది అని తెలిసి కూడా నేను ఫార్మింగ్ చేయాలని ఫామ్ స్టార్ట్ చేశానంటే అది మా డాడీ నుండి వచ్చిన ఇన్స్పిరేషన్ అనే చెప్తాను. మన ఫామ్ పేరు వృక్షవాటిక. వృక్షవాటిక అంటే అర్థం వివిధ రకాల చెట్లు లేదా మొక్కలు పెంచే తోట. నా ప్రొఫెషన్ వచ్చేసి నేను ఒక ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. ఐటీ జాబ్ చేస్తూనే ఫార్మింగ్ స్టార్ట్ చేశాను. రెండు ఎలా మేనేజ్ చేస్తున్నా అని డౌట్ రావచ్చు. నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. సో ఇంట్లోనే ఉండి జాబ్ చేయటం వల్ల ఎర్లీ మార్నింగ్ ఆర్ వర్క్ అయిపోయాక ఈవినింగ్ అండ్ వీకెండ్స్లో వెళ్ళి పనులు చూసుకుంటాను. 99% మా ఫాదరే ఫామ్లో ఉన్న పనులన్నీ చూస్తారు. 1% ఖాళీగా ఉన్నప్పుడు నేను చేస్తాను. నా హాబీస్ వచ్చేసి నేను ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం. నేను స్పోర్ట్స్ బాగా ఆడతాను. బ్యాడ్మింటన్, వాలీబాల్, అథ్లెటిక్స్, కుకింగ్ అండ్ టైలరింగ్ కూడా చేస్తాను. ఫామ్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే ఫస్ట్ రీజన్, ఫ్యామిలీకి అవసరమైన వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఏమీ కెమికల్స్ వేయకుండా సేంద్రియ పద్ధతులు లైక్ సహజ సిద్ధమైన ఆవులు, గేదెలు ఎరువు అండ్ పెస్టిసైడ్స్, వేపాకు కషాయం లాంటి వాటితో ఫార్మింగ్ చేయాలని స్టార్ట్ చేశాం. సెకండ్ రీజన్, ఫ్యూచర్ జనరేషన్స్కి మనం రసాయన ఎరువులు లేని మంచి సారవంతమైన భూమిని ఇవ్వడానికి ఈ ఫామ్ స్టార్ట్ చేశాము. థర్డ్ రీజన్, ఈ కాలంలో అందరికీ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. పిల్లలకి ఫిజికల్ ఎక్సర్సైజ్, పీస్ఫుల్ టైం ఇవ్వడానికి అండ్ వాళ్ళకి ఫార్మింగ్ కూడా నేర్పించడానికి స్టార్ట్ చేశాం. అనుకున్నంత ఈజీగా అయితే అవ్వలేదండి. స్టార్ట్ చేశాక ఇంకొంచెం లేట్గా స్టార్ట్ చేయాల్సిందని చాలా బాధపడ్డాం. దానికి రీజన్స్ ఏంటో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఆర్ఎల్సీ వీడియో చాలా ఎక్కువ లెంత్ వచ్చేస్తుంది. ఫామ్కి ఎంత ఖర్చు అయింది? మన ఫామ్ మొత్తం టోటల్ ఎకరం పొలం అండి. ఇంతకుముందు ఈ పొలంలో మొక్కజొన్నలు, చిక్కుడుకాయలు, మిర్చి, సొరకాయ, బెండకాయ ఇలా అన్ని రకాల పంటలు పండించేవాళ్ళం. ఫామ్ స్టార్ట్ చేశాక ఒక్కొక్క పని చేసుకుంటూ వచ్చాము. ఫస్ట్ మట్టి తోలించటం, గేటు పెట్టించటం, ఫ్రంట్లో రేకులు కట్టడం, ఫెన్సింగ్ కోసం రాళ్ళు పాతుకోవటం, ఫెన్సింగ్ వేయటం, మొక్కలు తీసుకురావటం, వీటికి నాటడానికి గుంతలు, మొక్కలు నాటటం, ఇలా ఇప్పటి వరకు 7 to 7.5 lakhs అయిందండి, ఎక్స్క్లూడింగ్ బోర్ అండ్ కరెంట్. ఇంకా బోర్ అండ్ కరెంట్ వేపించలేదు. పక్కన మనకి ఒక కాలువ ఉంటుంది, దానిలో నుంచి వచ్చే వాటిని మనం మొక్కలకి యూజ్ చేసుకుంటున్నాము. ఇప్పటివరకు అయిన ఖర్చు అంతా నేను ఒక నోట్బుక్లో క్లియర్గా రాసుకున్నాను, దేనికి ఎంత అయిందని. అది నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను? మన ఫామ్లో సేంద్రియ పద్ధతుల్లో రసాయనాలు వాడకుండా ఫార్మింగ్ ఎలా చేస్తున్నాం, న్యాచురల్గా కెమికల్ ఫ్రీ పెస్టిసైడ్స్ ఎలా ప్రిపేర్ చేస్తున్నాం, భూమి సారవంతంగా ఉండాలంటే ఏమేమి ఎరువులు ప్రిపేర్ చేసిస్తున్నాం అండ్ వీటన్నిటికీ ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ షేర్ చేసుకోవడానికి స్టార్ట్ చేశాను. అలానే ఏమేమి మొక్కలు పెంచుతున్నాము, వచ్చిన ఈల్డ్ని హార్వెస్ట్ చేసి చూపించడానికి. అలానే ఎవరైనా ఇలా ఫామ్ స్టార్ట్ చేయాలి చిన్నగా అనుకునే వాళ్ళకి ఈ ఛానల్లో ఇచ్చే ఇన్ఫర్మేషన్ కొంచెమన్నా యూజ్ అవుతుందని స్టార్ట్ చేశాను. వీటన్నిటితో పాటు ఒక రైతు తన పొలంలో పంటలో దిగుబడి చేతికి రావడానికి ఎంత కష్టపడుతున్నాడనే ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకుంటాను. ప్రకృతి వ్యవసాయం చేద్దాం, నేలను కాపాడుకుందాం, ఆరోగ్యాన్ని పెంచుకుందాం. ఎక్కువ రసాయనాలు లేని నేచర్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ యూజ్ చేద్దాం. వృక్షవాటిక ఛానల్లో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.